గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తాము గెలుస్తున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటర్లు మంచి చెడు అన్ని ఆలోచించి ఓటేయాలని సూచించారు. భువనగిరిలోని సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి 2 కారణాలున్నాయన్నారు. అందులో ఒకటి తాము చేసిన పనులు ప్రజలకు చెప్పుకోలేదని, రెండోది కొన్ని వర్గాలను దూరం చేసుకున్నట్లు వివరించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని కేటీఆర్ కోరారు. 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక, 4,73,000 మంది ఓటర్లు, 34 నియోజకవర్గాలు. కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం, ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. దయచేసి శేఖరన్నతో, వెంకటేశ్వర రెడ్డి గారితో, ప్రభాకర్ అన్నతో, అమరేందర్ గౌడ్ గారితో, అదేవిధంగా మా సోదరులందరితో కూడా, భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన, రాబోయే 5-6 రోజుల పాటు ఈ 13,000 మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది, మనందరిది. దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి ఒకడు కావచ్చు, కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారో, అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి. అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు 2 సభలు ఎందుకు ఉండాలి? శాసనసభ, శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే, ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే, వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు.